ఒక టెర్రరిజం లాగా అయిపోయింది. అండ్ ఇంజెక్షన్ చేసుకునే శాతం తెలంగాణలో 5% అయితే గంజాయి వాడకంలో 28th ర్యాంకులో ఉంది. అండ్ ఇంజెక్షన్స్లో 5th ర్యాంక్లో ఉంది. యువత చెడు మార్గంలోకి వెళ్ళడానికి ఒక సర్కిల్ లాగా డ్రగ్స్ తీసుకోవడానికి ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ దోహదపడుతున్నాయి. ఈ అప్పులు, బెట్టింగ్లు మరియు మైక్రో ఫైనాన్స్లు ఇవన్నీ కూడా డ్రగ్స్కి మరియు డ్రగ్స్ వల్ల వీటన్నిటికీ కనెక్టెడ్గా యువత అటువైపుగా వెళ్తుంది. అండ్ గంజాయి చాక్లెట్స్ అనేవి అయితే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న గ్రామాలలో కూడా చేరుకున్నాయి. సో అటువైపుగా వెళ్ళకుండా ఉండడానికి మంచి సినిమాలు అండ్ ఆరోగ్యకరమైన ఆటలు అండ్ ఇంకా మంచి స్నేహితులతో ముందుకెళ్తే భావి భవిష్యత్తు అంతా కూడా వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి దేశం ప్రగతి చెందుతుందని నేను